ఆఫీస్ అయిపోయినాక అక్షయ్ అయితే ఇంటికి వెళ్ళడానికి అని చెప్పేసి కార్ చూడగానే కార్ సర్వీసింగ్ ఇచ్చా అని చెప్పేసి డ్రైవర్ అయితే చెప్తాడనమాట. సరే ఇంకో కార్ ఉంది అని చెప్పేసి అనగానే అది మేడం గారి కోసం సార్ అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. సర్లే నేను కార్లో రానులే అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు అవని అయితే అది నా కార్ ఏం కాదండి, అది కంపెనీ నాకు ప్రొవైడ్ చేసింది. మీరు నన్ను భారీగా ఫీల్ అయితే నాతో పాటు రావద్దు, లేదు నేను మీతో పాటు మీ ఆఫీస్లో పనిచేసే కొలీగ్ అనుకుంటే నాతో పాటు రావచ్చు అని చెప్పేసి అనగానే నేనే నిన్ను భార్యగా అనుకోవడం లేదని చెప్పేసి ఇక అవని ఎక్కిన కారే ఇక అక్షయ్ కూడా ఎక్కుతాడనమాట. ఇక వెళ్లే దారిలో ఒకరి మొక్క ఒకరు చూసుకుంటూ ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ఎంతలో డ్రైవర్ కార్ ఆపు అని చెప్పేసి అక్షయ్ అయితే దిగిపోతాడనమాట. ఇక అవని అయితే ఏమైంది ఎక్కడ దిగుతున్నారని చెప్పేసి అనగానే నా కూతురికి చాక్లెట్స్ కొనాలని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట. కూతురికి చాక్లెట్స్ కొనాలని గుర్తుంది కానీ దాని అమ్మనైన నేను నీ భార్యనని చెప్పేసి గుర్తుండడం లేదా, ఏంటో ఈ మనిషి అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది అనమాట. ఇక చాక్లెట్స్ కొనుక్కొని ఇంకా ఇద్దరు కలిసి అవని ఇంటికి అయితే వెళ్తారు. అవని అక్షయ్ ఇంటికి వచ్చే టయానికైతే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఆరు బయట మనవరాలతో ఆడుకుంటూ ఉంటాడనమాట. ఇంతలో కార్లో నుంచి అవని అక్షయ్ కలిసి రావడంతో ఇక ఆరాధ్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది అనమాట. హై నాన్న, మీరిద్దరు కలిసి రావడం చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది, మీరిద్దరు కలిసిపోయారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట. ఇక అక్షయ్ అయితే లేదమ్మా, మనం బస్సులో రైల్లో వెళ్ళేటప్పుడు కొంతమంది పక్కన కలిసి కూర్చోవలసి వస్తుంది, అంత మాత్రం చేత వాళ్ళతో కలిసిపోయినట్లు కాదు, వీటి గురించి నువ్వు మాట్లాడకూడదు అని చెప్పేసి అంటాడనమాట. ఇక ఇంతలో రాజేంద్ర ప్రసాద్ అయితే మీ నాన్నకి బుద్ధి ఉంటే అసలు ఇప్పుడు నువ్వు ఈ ప్రశ్న అడిగే అవకాశమే ఉండేది కాదు, కుటుంబం ఇలా రెండు ముక్కలు అయి ఉండేదే కాదని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. దీనికి ఎలాగైనా సరే కౌంటర్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటాడు, కానీ ఎందుకులే అని చెప్పేసి సైలెంట్గా ఉండిపోతాడనమాట. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అయినా కూతురిపై ప్రేమ చూపించడం గొప్ప కదరా, నీకు తండ్రి అయ్యే అవకాశం ఇచ్చిన భార్యను గౌరవించడం నేర్చుకో అని చెప్పేసి తిడతాడనమాట. భార్య గురించి ఇంత గొప్పగా చెప్పే మీరు మీ భార్యను వదిలేసి ఇలా దూరంగా ఎందుకుంటున్నారు అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట. రేయ్, నేనేం నీలా పెళ్ళాన్ని ఇంట్లోంచి గెంటేయలేదురా, నాకు మర్యాద గౌరవం అక్కడ లేవు అని తెలిసి ఆత్మగౌరవం ఉన్న వ్యక్తిగా నేనే బయటకు వచ్చేసా, నాకు నీకు పోలకేంట్రా అని చెప్పేసి తిడతానమాట. ఇక అక్షయ్ వెళ్ళిపోగానే ఎందుకు మావయ్య ఆయన రెచ్చగొడతారు, నేను ఉద్యోగంలో చేరడం ఆయనకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. నువ్వు ఊరుకమ్మా, వాడి కళ్ళ ముందు నువ్వు ఉంటేనే వాడి మనసు మారుతుందమ్మా, అందుకే ఇలా చేశా అని చెప్పేసి ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడనమాట. ఇక తర్వాత సీన్లో పల్లవి అయితే హాల్లో కూర్చొని ఫోన్ చూస్తూ ఉంటుందన్నమాట. ఇక అక్కడికి వచ్చిన శ్రేయ అయితే పల్లవి ముందు కూర్చుంటుంది. ఇక పల్లవికి అయితే ఒళ్ళు మండిపోయి కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుంది అనమాట. నేనేమన్నా తక్కువ అన్నట్టుగా శ్రేయ కూడా కాలు మీద కాలు వేసుకొని కూర్చోంటుంది అనమాట. ఇది చూసి ఎంత పొగరు, నా ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుందని చెప్పేసి పల్లవికి అయితే రగిలిపోతూ ఉంటుంది అనమాట. ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, నా కాలు మీద నా కాలు వేసుకుంటే దీనికేంటి నొప్పి, ఎలా చూస్తుందో చూడు ముష్టి మొహం అని చెప్పేసి ఇక శ్రేయ అయితే పల్లవిని మనసులో తిట్టుకుంటూ ఉంటుంది అనమాట. ఇంతలో అక్షయ్ అయితే ఇంటికి వచ్చి దిగులుగా కూర్చుంటాడనమాట. ఇక ఏమైంది బావగారు అని చెప్పేసి పల్లవి శ్రేయాలు ఇద్దరు ఒకేసారి అడుగుతారు. దీంతో మళ్ళీ ఇద్దరు కోపంగా ఒకరినొకరు చూసుకొని అసలు ఏం జరిగిందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇంతలో పార్వతి రాగానే విషయం అయితే చెప్తాడనమాట. అమ్మ, నాకు ఆఫీస్కి వెళ్ళాలనే లేదు, నాకు అవనితో పనిచేస్తున్నట్లు లేదు, అవని కింద పనిచేస్తున్నట్లు ఉంది, నాకేం నచ్చడం లేదు, నన్ను అవమానించడానికి అవనికి నాకంటే ఎక్కువ పవర్ ఉన్న జాబ్ ఇచ్చాడు నాన్న అని చెప్పేసి అక్షయ్ అయితే చెప్తూ ఉంటాడనమాట. ఇక అది వినగానే పల్లవి అయితే అవని మీద ఇక చాడీలు చెప్పడం మొదలు పెడుతుంది అనమాట. అవును బావగారు, మీరు ఉద్యోగంలో నుంచి పీకేసినా కానీ మావయ్యని గ్రిప్లో పెట్టుకొని మీ నెత్తి మీదకి వచ్చి తైతక్కలాడుతుంది అవని, దీన్ని బట్టి చూస్తే అవని ఎంత తెలివైందో మీకు అర్థమవుతుందా అని చెప్పేసి పల్లవి అయితే అంటూ ఉంటుంది అనమాట. నీకంటే తెలివైన వాళ్ళు ఎవరున్నారులే అని చెప్పేసి శ్రేయ అయితే అంటూ ఉంటుంది. ఇక పల్లవి అయితే చూడండి బావగారు, మీరు ఈ సమయంలో ఉద్యోగం మానేస్తే కంపెనీ బాధ్యతల్ని పూర్తిగా అవని లాగేసుకుంటుంది, దీంతో కంపెనీ దివాలా తీయడం పక్కా, మనమంతా రోడ్డును పడాల్సి వస్తుంది, కనుక మీరు ఉద్యోగం మానేయకూడదు, మావయ్యని అవని ఎంత మాయ చేసిందో మనమంతా చూసాం కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట పల్లవి. నీకంటే మాయలు ఎవరూ చేయలేరులే అని చెప్పేసి శ్రేయ అయితే మళ్ళీ కౌంటర్ అయితే వేస్తుంది అనమాట. ఇక పార్వతి అయితే పల్లవి చెప్తుంది నిజమేరా, నాకు భయం వేస్తుంది, అవని ఏం చేస్తుందో ఏంటో అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఆ ఇంట్లో ఉండే భానుమతి ముసలావిడైతే మా ఆయన స్వర్గం నుంచి రావడం మానేశారేంటి, ఎన్నాళ్ళు అయిపోయింది మిమ్మల్ని చూసి అని చెప్పేసి ఫోటో దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇంతలో కమల్ అయితే వాళ్ళ తాత గెటప్ అయితే వేసుకొని వస్తాడనమాట. వచ్చారా ఏంటండి, ఇన్నాళ్ళు నా గురించి రాలేదు, నేను ఎంత బెంగ పెట్టుకున్నానో తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. అబ్బో, 4 రోజులకే బెంగ పెట్టుకున్నావా, మరి నేను చెప్పినట్టు నువ్వు చేయడం లేదుగా,
అందుకే రావడం లేదని చెప్పేసి కమల అయితే అంటాడనమాట. అదేంటండి ఆమెని తిట్టడం ఆపేసా కదని చెప్పేసి ఆ భానుమతి ఆవిడ అయితే అంటదనమాట. తిట్టడం ఆపేయడం కాదే, అవని అక్షయలు కలిసేలా ఆ ఇంటి పెద్దగా నువ్వేమైనా చేయాలి కదా అని చెప్పేసి కమల అయితే అంటాడు. ఇలా చెప్పేసి ఆ పనిలో ఉండని చెప్పేసి కమల అయితే వెళ్ళిపోతాడనమాట. ఇక తర్వాత సీన్లో ఆఫీస్కి అయితే కొత్త వాళ్ళైతే వస్తారనమాట. నమస్తే అక్షయ్ గారు, మేము సుదర్శన్ కంపెనీ నుంచి వస్తున్నాం, మీతో గతంలో ఒక డీల్ చేసాం గుర్తుందని చెప్పేసి అంటారనమాట. అవునండి గుర్తుంది, 10 ఏళ్ల క్రితం అనుకుంటా కదా, ఏంటి ఇలా వచ్చారని చెప్పేసి అంటాడు. ఏం లేదండి, మళ్ళీ మీతో ఒక ప్రాజెక్ట్ చేద్దామని వచ్చాం, డీటెయిల్స్ చెప్పమంటారని చెప్పేసి అంటారనమాట. లేదండి బిజినెస్ విషయాలు నేను చూడటం లేదు, ఆ మేడంని కలవండి అని చెప్పేసి అవని వైపు అయితే చూపిస్తాడనమాట. అదేంటి సార్ మీరే కదా ఈ కంపెనీకి ఇప్పుడు చైర్మన్ అని చెప్పేసి వాళ్ళైతే అంటారు. అంటే ఈ మధ్య కొన్ని మార్పులు జరిగాయి, అవన్నీ కలవండి అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు. ఇక వాళ్ళిద్దరైతే అవని దగ్గరికి వెళ్ళి విషయం అయితే చెప్తారనమాట. ఇక కూర్చొని వాళ్ళు ఇచ్చిన ఫైల్ని అయితే చూస్తూ ఉంటుంది అనమాట అవని. ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్కి అయితే కాల్ చేసి సుదర్శన్ కంపెనీ నుంచి వచ్చారు, డీల్ గురించి మాట్లాడారు మావయ్య అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే వెంటనే వాళ్ళు చాలా మంచి వాళ్ళమ్మ, వాళ్ళు ఏ డీల్ చేసినా అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి, ఆ ఫైల్ ఇంటికి తీసుకొని రా నేను సంతకం చేస్తా అని చెప్పేసి అంటాడనమాట. ఇక అవని సరే నేను చెప్పేసి వాళ్ళకి ఓకే అయితే చెప్పేస్తుంది. ఇక వెళ్తూ వెళ్తూ వాళ్ళిద్దరు అయితే నవ్వుకుంటారు. అసలు వాళ్ళిద్దరు ఎందుకు నవ్వుకున్నారంటే వాళ్ళిద్దరూ చక్రధర్ పల్లవి వాళ్ళ మనుషులు కాబట్టి అవనిని ఎలాగైనా సరే ఇరికించాలని చెప్పేసి ప్లాన్ చేస్తారు కాబట్టి ఇక వాళ్ళిద్దరైతే బొట్లో పడిపోయిందని చెప్పేసి నవ్వుకుంటారు. ఇక అవని అయితే ఇంటికి వెళ్తూ దారిలో మెడికల్ షాప్ దగ్గర అయితే కారు ఆపుతుందనమాట. అవని వెనకాలే ఫాలో అయిన పల్లవి అయితే వెంటనే తన మనిషిని పంపించి అవని కార్ డ్రైవర్ని అయితే మాటల్లో పెట్టేస్తూ ఉంటుందన్నమాట. ఈ గ్యాప్లో అవని కార్లో ఉన్న ఫైల్స్లో పేపర్లు తీసి ఇక తను తెచ్చిన డాక్యుమెంట్ అయితే పెట్టేస్తే ఇక ఇది అవని కానీ కార్ డ్రైవర్ కానీ ఇద్దరు గమనించరు. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో. మరి రాజేంద్ర ప్రసాద్ సంతకాలు చేస్తాడా ఆ పేపర్స్ చూసి, లేదనే అందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి గమనించి రిజెక్ట్ చేస్తాడా ఏంటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. వీడియోని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.